నమస్కారం. మోనికా హలాన్ గారు రాసిన లెట్స్ టాక్ మ్యూచువల్ ఫండ్స్ బుక్ సారాంశాన్ని విశ్లేషించే ఈ కార్యక్రమానికి స్వాగతం. మ్యూచువల్ ఫండ్స్ అనగానే మనలో చాలామందికి బోలెడన్ని డౌట్స్ వస్తుంటాయి కదా, కొంతమందికి భయాలు కూడా ఉంటాయి. ఆ గందరగోళం నుంచి స్పష్టత వైపు అడుగులు వేసే ప్రయత్నమే ఈనాటి మన ఎక్స్ప్లెయినర్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చూద్దాం. 2000 సంవత్సరంలో కొలంబియా బిజినెస్ స్కూల్ వాళ్ళు కన్జ్యూమర్ సైకాలజీ మీద ఒక ఫేమస్ జామ్ స్టడీ చేశారు. ఒక సూపర్ మార్కెట్లో 24 రకాల జామ్ ఫ్లేవర్ల డిస్ప్లే చేస్తే 60 మంది కస్టమర్లు చాలా ఆసక్తిగా వచ్చి చూశారు. కాని ఆశ్చర్యకరంగా వారిలో చాలా తక్కువ మంది మాత్రమే వాటిని కొన్నారు. అదే కేవలం 6 రకాల ఫ్లేవర్లు మాత్రమే పెట్టినప్పుడు తక్కువ మంది చూసినా ఎక్కువ మంది కొనుగోలు చేశారు. ఎందుకిలా జరిగిందంటారు? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. దీన్నే పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అంటారు. అంటే మన ముందు ఆప్షన్స్ మరీ ఎక్కువగా ఉంటే మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోయి ఫ్రీజ్ అయిపోతుంది, ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతుంది. సేమ్ ఇదే లాజిక్ని మన మ్యూచువల్ ఫండ్ మార్కెట్కి అప్లై చేసి చూడండి. మార్కెట్లో వేలాది క్లిష్టమైన స్కీమ్స్ ఉంటాయి. ఆప్షన్లు అలా విపరీతంగా ఉండటం వల్లే మనలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఇన్వెస్ట్ చేయడమే మానేస్తుంటారు. సరే, ఈ కన్ఫ్యూషన్ని క్లియర్ చేయడానికి మనం ఒక 6 స్టెప్స్ ఫాలో అవుదాం. అవేంటంటే 1. పెట్టుబడులలో గందరగోళం. 2. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి. 3. సిప్ గురించిన నిజాలు. 4. 50-30-20 బడ్జెట్ రూల్. 5. టైమ్ హారైజన్ అండ్ అలొకేషన్. మరియు 6. విజయానికి 3 సూత్రాలు. ముందుగా మొదటి సెక్షన్, పెట్టుబడులలో గందరగోళం. అసలు కొత్తగా మార్కెట్లోకొచ్చేవాళ్లకి ఎందుకు అంత భయం వేస్తోందో ఒకసారి ఆలోచిద్దాం. మోనికా హలాన్ గారు తన బుక్లో చెప్పిన ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. డైరెక్ట్గా స్టాక్స్ కొనడం అనేది మీ సొంత కారు మీరే నడుపుకోవడం లాంటిది. అంటే కార్ డ్రైవింగ్ మీకే రావాలి, ఏ రూట్లో వెళ్లాలో తెలియాలి, ట్రాఫిక్తో పోరాడాలి. సింపుల్గా చెప్పాలంటే రిస్క్ అంతా మీదే. కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. అదొక పబ్లిక్ బస్ ప్రయాణం లాంటిది. అక్కడ ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ ఉంటాడు, ఆయనే మన ఫండ్ మేనేజర్. ఆయన మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ప్యాసింజర్స్ అందర్నీ చాలా సేఫ్గా లాభాల డెస్టినేషన్కి తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాడు. మరప్పుడు మన జర్నీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. సెక్షన్ 2, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, అసలు బ్యాక్గ్రౌండ్లో మన డబ్బుతో ఇవి ఎలాంటి మ్యాజిక్ చేస్తాయి. ఈ కాన్సెప్ట్ని మరింత క్లియర్గా అర్థం చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్ని ఒక ఫైనాన్షియల్ పైప్ అనుకోండి. మన నార్మల్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బును తీసుకెళ్లి జాగ్రత్తగా స్టాక్స్, బాండ్స్ లాంటి పెద్ద మార్కెట్లోకి వదిలే ఒక పైప్ అన్నమాటిది. ఇలా చేయడం వల్ల మన డబ్బు కేవలం ఒకే కంపెనీలో కాకుండా రకరకాల బెస్ట్ కంపెనీల్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆటోమేటిక్గా మన రిస్క్ బాగా తగ్గిపోతుంది. పైగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఎక్కడ లాభాలొస్తాయో ఎక్స్పర్ట్స్ అయిన ఫండ్ మేనేజర్స్ డిసైడ్ చేస్తారు కాబట్టి మనం ప్రశాంతంగా ఉండొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 3, సిప్ గురించిన నిజం. మన ఇండియాలో దీనిమీద చాలా అపోహలున్నాయి కదా, అవేంటో తెలుసుకుందాం. చాలామంది సిప్ అనగానే అదేదో ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పేరేమో అనుకుంటారు. అస్సలు కాదు. సిప్ అనేది కేవలం ఒక పద్ధతి, ఒక హ్యాబిట్ మాత్రమే. చెప్పాలంటే ఇదొక రివర్స్ ఈఎంఐ లాంటిది. మనం లోన్ తీసుకుని వస్తువులు కొని ప్రతినెలా ఈఎంఐ ఎలా కడతామో, మన ఫ్యూచర్ వెల్త్ కోసం మనమే ప్రతినెలా కొంచెం అమౌంట్ని సేవ్ చేస్తూ ఈ మ్యూచువల్ ఫండ్ అనే ప్రాడక్ట్లోకి ఎంటర్ అయ్యే దారి ఇది. అంతేకాని అదే ప్రాడక్ట్ కాదు. అయితే మార్కెట్ క్రాష్ అవుతుందేమో అని భయపడేవాళ్లకి సిప్ అనేది ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఒకేసారి పెద్ద అమౌంట్ పెట్టకుండా మనం ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్ పెరిగినప్పుడు మనకు తక్కువ యూనిట్లొస్తాయి. అలాగే మార్కెట్ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ యూనిట్లొస్తాయి. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. అంటే మార్కెట్ పడిపోవడం అనేది మనకి నష్టం కాదు. ఇన్ఫ్యాక్ట్ అదొక బంపర్ ఆఫర్ లేదా డిస్కౌంట్ సేల్ లాంటిది. లాంగ్ టర్మ్లో ఈ వొలటాలిటీ మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ కాంపౌండింగ్ చేసే మ్యాజిక్ ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, 10 ఏళ్ల క్రితం ఒక ఫండ్లో స్టార్ట్ చేసి ప్రతి నెలా 10,000 పెడితే అది ఇప్పుడు 35 లక్షలయ్యేది. అదే ఒక 20 ఏళ్ల వయసున్న వ్యక్తి నెలకు కేవలం 1000 రూపాయలతో చాలా ముందుగానే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే రిటైర్ అయ్యే టైంకి ఆ నిలకడ వల్ల అది ఏకంగా 3 కోట్లు దాటిపోతోంది. చూసారా, మనం స్టార్టింగ్లో ఎంత పెడుతున్నామన్న దానికంటే ఎంత కన్సిస్టెంట్గా ఉన్నాం, ఎంత టైం ఇచ్చామన్నదే ఇక్కడ గేమ్ చేంజర్. ఓకే, సెక్షన్ 4, 50-30-20 బడ్జెట్ రూల్. సరే, ఇన్వెస్ట్ చేద్దామనుకున్నాం, దానికి సిప్దారి అనుకున్నాం. కానీ ఆ డబ్బులు ఎక్కడ్నుంచి తీసుకురావాలి? ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలంటే ఈ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ ఒక గోల్డెన్ రూల్ అని చెప్పొచ్చు. మనకొచ్చే ఆదాయంలో 50%
బేసిక్ నీడ్స్కి అంటే రెంటు, గ్రోసరీసు, కరెంటు బిల్లలకి పక్కన పెట్టేయాలి. ఇంకో 30% మన పర్సనల్ కోరికలు లైక్ సినిమాలు, షాపింగు, బయట ఫుడ్ లాంటి వాటికి ఎంజాయ్ చేయొచ్చు. ఇక మిగిలిన 20% ముక్క ఉంది చూశారా, దాని మాత్రం ఖచ్చితంగా పొదుపు లేదా ఇన్వెస్ట్మెంట్స్ కోసమే వాడాలి. ఒక్కసారి మీ బడ్జెట్ని ఈ రూల్కి తగ్గట్టు మార్చుకొని స్టార్ట్ చేయండి. మీ ఫినాన్షియల్ లైఫ్ ఎలా మారిపోతుందో మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ సెక్షన్ 5 టైమ్ హొరైజన్ మరియు అలోకేషన్. మన దగ్గర డబ్బు సిద్ధంగా ఉంది, కానీ దాన్నే ఏ ఫండ్లో ఎంత % పెట్టాలి? దీనికి ఆన్సర్ సింపుల్. ఆ డబ్బు మనకు మళ్ళీ ఎప్పుడు అవసరం పడుతుంది అనే దానిపై ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఆ డబ్బు మీకు రాబోయే 3 ఏళ్లలోపే అవసరం ఉంటే అస్సలు రిస్క్ తీసుకోకండి. 100% సేఫ్గా ఉండే డెట్ ఫండ్స్లోనే పెట్టండి. అలా కాకుండా 3 నుండి 7 ఏళ్ల టైం ఉంటే 70% మంచి గ్రోత్ ఇచ్చే ఈక్విటీ ఫండ్స్లో 30% డెట్లో పెట్టుకోవచ్చు. కానీ మీ టార్గెట్ 7 ఇయర్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి, లైక్ రిటైర్మెంట్ కోసం లేదా పిల్లల ఎడ్యుకేషన్ కోసం, అప్పుడు ఖచ్చితంగా 100% ఈక్విటీ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే 7 ఇయర్స్ దాటాక మార్కెట్లో హెచ్చుతగ్గులు పోయి ఈక్విటీనే మీకు బెస్ట్ రిటర్న్స్ ఇస్తుంది. ఇక ఫైనల్గా సెక్షన్ 6 విజయానికి 3 సూత్రాలు. ఈ సారాంశం ముగించే ముందు కొత్తగా మార్కెట్లోకొచ్చే ఇన్వెస్టర్లకు కొన్ని ఆచరణాత్మకమైన సలహాలు చూద్దాం. మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఈ 3 రూల్స్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్, లాభాలతో పాటే రిస్క్ కూడా ఉంటుందని అర్థం చేసుకొని దానికి ప్రిపేర్ అవ్వడం. సెకండ్ స్టెప్, మార్కెట్ పడిపోయినప్పుడు కంగారు పడిపోయి పానిక్ అవ్వకుండా ఓపికగా లాంగ్ టర్మ్ విజన్తో కంటిన్యూ అవ్వడం. అండ్ థర్డ్ స్టెప్, మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఆ ఫండ్ తాలూకు ఎక్స్పెన్స్ రేషియో ఎంత, ఆ ఫండ్ మేనేజర్కున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం. ఈ ప్రాపర్ రీసెర్చ్, క్రమశిక్షణ, ఓపిక ఇవే మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో ఎప్పటికీ విన్నర్స్గా నిలబెడతాయి. ఫినాన్స్ వరల్డ్లో ఒక పాపులర్ సామెత ఉంది. ఒక చెట్టు నాటడానికి బెస్ట్ టైం 20 ఏళ్ల క్రితం, సెకండ్ బెస్ట్ టైం ఈ రోజే అని. సో మార్కెట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని కన్ఫ్యూజ్ అవుతూ ఆ పారాడాక్స్ ఆఫ్ చాయిస్లో ఇరుక్కుపోకండి. ఎవరికోసమో వెయిట్ చేయకుండా మీ ఫ్యూచర్ వెల్త్ కోసం ఈ రోజే, ఇప్పుడే ఆ పెట్టుబడి విత్తనం నాటండి. మ్యూచువల్ ఫండ్స్ని కరెక్ట్గా వాడుకుంటే మీ ఆర్థిక లక్ష్యాలు ఖచ్చితంగా నెరవేరుతాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఏమంటారు? ఈ రోజే మీ జర్నీ స్టార్ట్ చేస్తారు.